ఆయన న్యాయ విమర్శ చేసేటువంటి ఆయన న్యాయమూర్తిగా ఉన్నాడు, ఆయన జడ్జిగా ఉన్నాడు. మీరు బైబిల్లో పాత నిబంధనలో హీబ్రూ దేవుని యొక్క పేరులో హీబ్రూ నేమ్ ఒకటి ఉంటుంది. మీరు కనుక గమనించినట్లయితే షడాయ్ అని ఉంటుంది, ఎల్ షడాయ్ అని చెప్పేసి అంటూ ఉంటారు. చూసారా ఎప్పుడైనా? ఎల్ షడాయ్ ప్రార్థనా మందిరం అని పెడుతూ ఉంటారు. షడాయ్ అనేటువంటి ఆ పేరు, షడాయ్ అనేటువంటి మాటకు టు జడ్జ్ టు రూల్ అని అర్థం. షడాయ్ అంటేనే టు జడ్జ్ టు రూల్, అంటే పరిపాలన చేయటానికి సమర్థుడు, న్యాయాన్ని విమర్శించటానికి సమర్థుడు అని అర్థము. మనం దేవుణ్ణి నమ్ముకున్నదే ఎందుకంటే ఆయన న్యాయం చేసేటువంటి సమర్థుడు. మనకు ఎటువంటి అన్యాయం జరిగినా, ఏ కష్టం వచ్చినా ఆయన దగ్గరికి ఎందుకు వెళ్తామంటే, ఆయనకి ఎందుకు మొర్ర పెట్టుకుంటామంటే ఆయన న్యాయము విమర్శించదగినటువంటి సమర్థుడు. 1% కూడా అన్యాయం చేయడు. ఒకవేళ లోకంలో ఉన్నటువంటి ఒక లోకస్తుడు, ఒక పనికిమాలిన వాడు, దుష్టుడు, దుర్మార్గుడు, వాడు ఎవడైనా సరే అవనివ్వండి, ఒక దేవుని బిడ్డ, ఒక క్రైస్తవుడు ప్రార్థనకి వెళ్ళేవాడు వచ్చి తనకు అన్యాయం చేస్తే, తనొచ్చి గనక దేవుని దగ్గర మొర్ర పెట్టుకుంటే, నా మనిషి కదా అని ఆయన వైపు ఎప్పుడు మాట్లాడు దేవుడు. 1% కూడా. దానికి దావీదు జీవితమే ఉదాహరణ. తన భక్తుడైనటువంటి, తన హృదయానుసారుడైనటువంటి దావీదు తప్పు చేసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా దేవుడు దాన్ని వెనకేసుకొని రాలేదు. కాబట్టి మనం దేవుని దగ్గర ఇవాళ ఎందుకు మొరపెట్టుకుంటున్నాం, ఆయన దగ్గర ఎందుకు చెప్పుకుంటున్నామంటే, ఆయన న్యాయం కలిగినటువంటి వ్యక్తి, 100కి 100 న్యాయం చేస్తాడని ప్రపంచమంతా కూడా నమ్ముతూ ఉంది. కాబట్టి ఆయన ఖచ్చితంగా న్యాయం అనేటువంటిది చెప్పాలి. ఎవరైతే అన్యాయస్తులు ఉన్నారో వాళ్ళకి శిక్ష విధించాలి. ఏదో తేలికపాటి శిక్ష కాదు, వాళ్ళు ఎంత నేరం చేశారో అంత శిక్ష. మరి వాళ్ళ నేరము తీవ్రమైనదైతే, మీరు ఎప్పుడైనా గమనించండి, నేరము ఈజ్ ఈక్వల్ టు అంటే ఆ నేరానికి సమానమైన శిక్ష. నేరం తక్కువగా ఉంటే శిక్ష తక్కువగా ఉండాలి, నేరం ఎక్కువగా ఉంటే శిక్ష ఎక్కువగా ఉండాలి. నేరానికి సమానమైనటువంటి శిక్ష విధించాలి, అప్పుడే ఆయన న్యాయం కలిగిన వాడు. ఇప్పుడు వీళ్ళు చాలా తీవ్రమైనటువంటి దుష్టులు, దుర్మార్గులు, భక్తిహీనులు అయితే వీళ్ళకి ఎంత శిక్ష విధించాలి? ఒకసారి ఒకళ్ళు అన్నారు, అగ్ని ఆరదు, పురుగు చావదు, అక్కడ ఏడ్పును, పండ్లు కొరుకుతుంది, నిజంగా నరకాన్ని గురించి భయంకరంగా చెప్తూ ఉంటే, అంత శిక్ష విధిస్తాడా దేవుడు అని అంటున్నాడు. దేవుడు అంత ప్రేమిస్తాడు అంటే నమ్మారు కదా, అంత శిక్ష విధిస్తాడు అంటే కూడా నమ్మండి, ఎందుకంటే ఆయన న్యాయవంతుడు. ఎంత నేరం ఎక్కువగా ఉంటుందో నేరాన్ని బట్టి శిక్ష విధిస్తాడు.